ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభములు. క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం. తపోకాలంలో 2వ ఆదివారం. అచ్చట వారి ఎదుట యేసు రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగా నయ్యను. మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. పేతురు, యాకోబు, యోహానులను వెంట పెట్టుకుని పర్వతం పైకి వెళ్ళిన యేసుస్వామి వారి ఎదుట రూపాంతరం చెందారట. ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించింది, ఆయన వస్త్రాలు వెలుగు వలె తెల్లగా అయ్యాయి. ఎంత అద్భుతమైన దృశ్యం, మనోహరమైన సన్నివేశం. మరి మనం అటువంటి స్థితిని పొందగలమా? మన ముఖాలు ప్రకాశిస్తాయా? మన వస్త్రాలు వెలుగుతాయా? సోదరులారు, మనం కూడా అటువంటి స్థితిని పొందగలమని ఒక భక్తుడు అంటున్నాడు. మన శిరస్సైన యేసుక్రీస్తు రూపాంతరం చెందినట్లే ఆయన శరీరమైన మనం కూడా రూపాంతరం చెందగలమని అంటూ, మన మోకాళ్ళు నల్లబడితే మన ముఖాలు తెల్లబడతాయి అంటున్నాడు. ఆయనే ఫుల్టన్ షీన్ అనే భక్తుడు. దీని అర్థం ఏంటి? ప్రార్థనలో మన మోకాళ్ళు వంగాలి, దేవుని సన్నిధిలో అవి కాయలు కాయాలి, అప్పుడు మనం రూపాంతరం చెందుతాం. ఫుల్టన్ షీన్ భక్తుడు చెప్పినట్లు, దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద గడిపిన వారి ముఖాలు ఆయన మహిమ వెలుగులో మెరుస్తాయండి, ప్రకాశిస్తాయి. అలా వాళ్ళ ముఖాలు ప్రకాశిస్తున్నాయంటే వాళ్ళ జీవితాలు మారుతున్నాయని అర్థం. వాళ్ళు పాత వ్యక్తులుగా ఇక ఉండలేరు, పాపపు వ్యక్తులుగా, బలహీన వ్యక్తులుగా జీవించలేరు. క్రీస్తులో వాళ్ళు నూతన సృష్టి అవుతారు. అలా మారిన వాళ్ళ జీవితాలు తిరిగి దేవునికి మహిమ తెస్తాయి, ఆయనకు సాక్ష్యంగా నిలుస్తాయి. సోదరులారా, మన జీవితాలు మారుతూ ఉన్నాయా? దేవునికి మహిమకరంగా ఉంటున్నాయా? ఈ తపోకాలంలో మనం రూపాంతరం చెందాలి, క్రీస్తు రూపాలుగా మనం మారాలి అని ప్రార్థన చేసుకుందాం, ప్రయాసపడదాం. సోదరులారా, ప్రభు తన శిష్యుల్లో 3 తీసుకుని తబోరు పర్వతం మీదకి ఎక్కారు. అక్కడ వారి ఎదుట ఆయన రూపాంతరం చెందారు అని ఈరోజు స్వార్థలో మనం చదువుతున్నాం. ఈ సంఘటన మనకు 4 మర్మాలు ప్రకటిస్తుందండి. ఒకటి, ఆ సంఘటనలో క్రీస్తు మహిమ ప్రదర్శితం అయ్యింది. ఆయన దేవుడు అని శిష్యులు ఎదుట, లోకం ఎదుట చాటింది. రెండవది, సూర్యుని వలె క్రీస్తు ప్రకాశించడం ఆయన పునరుత్థానాన్ని సూచిస్తుంది. మరణపు చీకట్లను చీల్చి జీవపు వెలుగుతో ఆయన ప్రకాశిస్తాడని చాటుతూ ఉంది. మూడవది, తమ భౌతిక నేత్రాలు అప్పటి వరకు చూడజాలని ఆయన దైవత్వాన్ని ఆనాడు శిష్యులు చూచారు. మనకు మరుగైన పరలోక మర్మాలు ఎన్నో ఉన్నాయి, వాటిని ఎరుకపరచమని పవిత్రాత్మ దేవుణ్ణి వేడాలి అని ఈ సంఘటన మనకు నేర్పుతుంది. నాలుగవది, క్రీస్తు రూపాంతరం చెందినట్లే ఆయన శరీరమైన మనం రూపాంతరం చెందాలని, మన జీవితాలు మారాలని ఈ సంఘటన చాటుతూ ఉంది. సోదరులారా, గమనించండి, ఈ మర్మాలు రూపాంతర పర్వతం మీద చాటబడ్డాయి. దీనిలోని అంతరార్థం ఏంటంటే, ఉన్నత స్థితికి చేరినప్పుడే రూపాంతరం సాధ్యమవుతుంది అని. ఒక పర్వతం ఎక్కాలంటే కష్టపడాలి, ఎంతో శారీరక శ్రమ అవసరం. అయితే మనం రూపాంతరం చెందాలంటే ఎక్కవలసింది ఈ రాళ్ల కొండలు, మట్టి గుట్టలు కాదండి. రూపాంతరం చెందాలంటే ఎక్కవలసింది పరిశుద్ధత అనే పర్వతము. పరిశుద్ధత అనే దేవుని పర్వతం ఎక్కిన వాళ్ళు రూపాంతరం చెందుతారు. వాళ్ళు క్రీస్తు వలె దేవుని మహిమతో నింపబడతారు, దైవరాజ్య పౌరులు అవుతారు. అబ్రహాం వలె, మోషే వలె, ఏలియా వలె పర్వతం ఎక్కిన వాళ్ళు దేవుని పరిశుద్ధతలో భాగం పంచుకుంటారు. అయితే ఆ పరిశుద్ధత అనే కొండ ఎక్కాలంటే మన ఆత్మ కఠోర శ్రమ చేయాలండి. ప్రభు పర్వతం ఎక్కుటకు అర్హుడెవడు? ఆయన పవిత్ర స్థలమున అడుగుటకు యోగ్యుడెవడు అని దావీదురాజు ప్రశ్నించాడు. అట్లా ప్రశ్నించిన దావీదు అంటాడు, నిర్దోషమైన చేతులు కలవాడు, పవిత్రమైన హృదయం కలవాడు, విగ్రహంలో ఆరాధింపునివాడు, వ్యర్థ క్రియలపై మనసు పెట్టనివాడు, అబద్ధ ప్రమాణం చేయనివాడు ఎవడో అతడే యోగ్యుడు. 24వ కీర్తన 3-4 వచనాలు.
నిర్దోషమైన చేతులు కలవాడు, పవిత్ర హృదయం కలవాడు అంటే ఎవరు? ఎవరికి హాని తలపెట్టినవాడు, ఏ చెడు కార్యాలు చేయనివాడు, హత్యలు చేయనివాడు, లంచాలు పుచ్చుకొనిన వాళ్ళు, అబద్ధాలు ఆడని వాళ్ళు, మోసం చేయని వాళ్ళు, దేవుని వల్ల పవిత్రంగా జీవించేవాళ్ళు, ప్రేమ గలవాళ్ళు, క్షమ కలిగిన వాళ్ళు, పరులకు సహాయపడేవాళ్ళు, నీతిమంతులు, నిజాయితీ పరులు, ఇటువంటి వాళ్ళే పరిశుద్ధత అనే పర్వతాన్ని ఎక్కగలరండి. అటువంటి వాళ్ళే రూపాంతరం చెందుతారండి. తపోకాలంలో మన జీవితాలను పరిశీలించుకుందాం, మన హృదయాలను పరీక్షించుకుందాం. అపోస్తులుడు పేతురు అంటున్నాడు, దేవునికి విధేయులై ఉండు. మీరు అజ్ఞాన దశలో ఉన్నప్పుడు మీకు కొన్ని కోరికలు ఉండేవి కదా, ఆ కోరికలకు బానిసలు కాకుండు. మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీ ప్రవర్తన యందు మీరు పవిత్రులై ఉండు. పేతురు రాసిన మొదటి లేఖ 1:14-15 వచనాలు. పాత జీవితానికి, పాపపు జీవితానికి స్వస్తి పలికిన వాడే పరిశుద్ధ పర్వతాన్ని ఎక్కగలడు, రూపాంతరం చెందగలడండి. ఈ తపోకాలంలో మన ప్రయాస అంతా ఆ రూపాంతర జీవితం కోసమే అవ్వాలి. సోదరులరా, మన పితామహుడు అబ్రహాము దీనికి గొప్ప మాదిరి. అతడు దేవుని పిలుపుని అందుకొని పాత జీవితాన్ని వదిలాడు, దేవుడు చూపిన కొత్త జీవిత మార్గాన్ని అనుసరించాడు. చూడండి, ఒకానొక నాడు దేవుడు అబ్రహామును పిలిచి, నీ దేశమును, నీ చుట్టపక్కలను, నీ పుట్టినింటిని వదిలి నేను చూపు దేశమునకు వెళ్ళుము అన్నారు. ఆదికాండం 12:1 సోదరుల, రూపాంతరం చెందాలంటే దేవుడితో నడవాలి, దేవుడు చూపించే చోటుకు నడవాలి. దేవునితో నడక అంటే లోకంతో తెగతింపులే. అంటే ఇటు దేవుడో లేక అటు లోకమో నిర్ణయించుకోవాలి. ఒకేసారి 2 పడవల మీద పయనం కుదరదండి. ఎవడు ఇద్దరు యజమానులను సేవింపలేడు. అందుకే చక్రవర్తికి దేవునికి చెల్లింపుడని ప్రభు అన్నారు. మత్తయి సువార్త 22:21. ప్రభు కోసం జీవించడం ప్రారంభిస్తే మరొకరికి మన జీవితంలో చోటు ఉండకూడదు. ఆయనకు చెందిన వారుగా ఉండాలంటే సమస్తాన్ని వదులుకోవాలి. ఆయనే మన ఆది అంత్యం అవ్వాలి. ఆయనే మన జీవితాల కేంద్రస్థానం కావాలి. ఆయనే మన ఊపిరి, ఆయనలోనే మన జీవనం. ఆయన పవిత్రతే మనకు జీవన నాడి అవ్వాలి. అప్పుడే రూపాంతరం సాధ్యమవుతుంది. అబ్రహాం ఏం చేయాలి? తన కన్నవారిని, ఉన్న ఊరిని వదలాలి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి. అబ్రహాము దేవునిలో ఎదగాలంటే ఉన్న ఊరిని వదలాలి అన్నది బాగానే ఉంది. కానీ కన్నవారిని ఎందుకు వదలాలి? ఎందుకంటేనండి, అబ్రహాం కుటుంబీకులు విగ్రహారాధికులు, లోకానుసారులు. ఇశ్రాయేల్ గోత్రాలన్నింటినీ షెకెం దగ్గర సమావేశపరిచిన యెహోషువ ఏమంటున్నాడో వినండి. యావే పలుకులివి. పూర్వము అబ్రహాము, నాహోరు, వారి తండ్రియగు తేరా యూఫ్రటీస్ నదికి ఆవల నివసించుచు అన్య దైవత్వములను కొలిచిరి. యెహోషువ గ్రంథం 24:2. అంటే అబ్రహాం పూర్వీకులు విగ్రహారాధికులు. కాబట్టి అబ్రహాము తన కుటుంబీకులతో జీవిస్తే దేవుని దరికి చేరలేడు, దేవునికి చెంది ఉండలేడు. లోకానుసారులు, శరీరానుసారులు దేవుని గాంచలేరు, దైవ రాజ్యంలో మనజాలరు. అందుకే అతడు అబ్రహాము తన కన్నవారిని వదలాలి. తన పుట్టినిల్లు, తనను కన్న కడుపు విగ్రహారాధన చేత పాప భూయిష్టమైంది, తనను భ్రష్టుని చేసింది, ఆ సృష్టికర్తగా అయిష్టుని గావించింది. అందుకే అబ్రహాము తన పుట్టినింటిని, కన్నవారిని వదలాలి. మన కుటుంబీకులు మనకు దేవునికి నడుమ అడ్డుగా ఉంటే సోదరులారా, వాళ్ళని వదలాల్సిందేనండి. అలా చేసినప్పుడే మన రూపాంతరం సాధ్యమవుతుంది, మనలో క్రీస్తు రూపం సాకారం అవుతుంది. ఒకసారి ఒక బాలుడికి ఒక విలువైన ముత్యం దొరికిందట. అతడికి ఎక్కలేని సంతోషం కలిగింది. ఇక తాను ధనవంతుడైపోతాడు, తన కష్టాలు తీరిపోతాయి, తాను పాలేరు పని చేయాల్సిన అవసరం లేదు అని అనుకున్నాడు. అయితే అసలు అవస్థలు అతనికి అప్పుడే ఆరంభం అయ్యాయండి. వాడు ఆ ముత్యాన్ని అమ్మడానికి వెళితే కొనేవాళ్ళు వాడిని మోసం చేయాలని చూశారు.
కొందరైతే దాన్ని దోచుకోవడానికి వాడి మీద దాడి కూడా చేశారు. ఇక తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని గ్రహించడానికి వాడికి అట్టే సమయం పట్ల అది అతడికి ఒక పెద్ద షాక్. ఆ ముత్యము తనకు ఒక పెన్నిది అని వాడు భావించాడు, కానీ అది తన పాలిట పెనుభూతంలాగా మారిందండి. తాను ఆశించింది అది కాదు. ఇక తనకు ముఖ్యము తన ప్రాణమా లేకపోతే ముత్యమా అని తేల్చుకోవాల్సిన సమయం వాడికి వచ్చింది. వాడు ఇక ఒక నిర్ణయానికి వచ్చాడు. అందరూ చూస్తూ ఉండగా తన బలాన్ని అంతా కూడదీసుకుని ఆ ముత్యాన్ని సముద్రంలోకి విసిరి కొట్టాడండి. అంతే, ఇక వాడు అప్పటి నుంచి క్షేమమే. ఎందుకంటే దానికోసం వాడి మీద దాడి చేసేవాళ్ళు, ప్రాణహాని చేసేవాళ్ళు ఎవరు ఉండరు. సోదరులారా, అబ్రహాం చేసింది కూడా అదేనండి. అప్పటి వరకు ఎక్కడ ఉంటే ఎవరితో ఉంటే తాను సురక్షితం అనుకున్నాడో ఆ స్థలాన్ని, ఆ జనాన్ని విడిచిపోవడమే తనకు క్షేమం, రక్షణ అని ఇప్పుడు అబ్రహాంకి తెలిసింది. కాబట్టి అతడు వెంటనే బయలుదేరాడు. దేవుడు చూపించిన దేశానికి వెళ్ళాడు. సోదరులారా, మన జీవితాలకు, మన ఆత్మలకు శత్రువులు ఉన్నప్పుడు మనం దూరంగా జరగాలి. దేవుని స్వరాన్ని విని విధేయించాలి. అప్పుడు మనకు రక్షణ. మన తల్లిదండ్రులు, కుటుంబీకులు క్రీస్తుకు మనకు మధ్య అడ్డుగా ఉన్నారేమో మనం పరిశీలించుకోవాలి. ఉంటే గనక వారి నుండి దూరంగా వైదొలగాలి. అప్పుడే మన రూపాంతరం సాధ్యమవుతుంది. మనలో క్రీస్తు రూపం సాకారం అవుతుంది. ఇక తన కన్నవారి నుండి, తన ఉన్న ఊరు నుండి బయటపడిన అబ్రహాము విగ్రహారాధన అనే ఊబిలో నుండి పైకి ఎక్కాడండి. ఎంత పైకి ఎక్కాడు, అతడి స్థితి ఎంత ఉన్నతంగా సాగిందంటే మొరియా పర్వతం ఎక్కేంతగా సాగింది. దేవుని ఆజ్ఞకు విధేయించి తన కొడుకును మొరియా పర్వతం మీద బలి అర్పించడానికి సిద్ధమైనటువంటి ఉన్నత స్థితికి సాగిందండి. మొరియా పర్వతం ఎక్కిన అబ్రహాము తన కొడుకును అక్కడ దేవునికి బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇది అబ్రహాం జీవితంలో రూపాంతరం అండి. అందువలన అతడు గొప్ప దీవెన పొందాడు. ఎటువంటి దీవెన? ఆ పర్వతం మీద నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల విస్తరింపచేస్తాను అన్న దేవుని వాగ్దానం స్థిరీకరింపబడింది. ఆదికాండం 22:17 అంత గొప్ప దీవెన పొందిన అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయి రక్షణ చరిత్రలో చిరస్మరణీయుడిగా మిగిలిపోయాడు. సోదరులారా, ఆత్మ బంధకాలను తెంచుకొని క్రీస్తుతో కలిసి పర్వతంపైకి ఎక్కడానికి ప్రయత్నించే విశ్వాసులు రూపాంతరం చెందుతారండి. చూడండి, క్రీస్తు రూపాంతర దృశ్యంలో యేసుస్వామి ముఖము సూర్యుని వలె ప్రకాశించటం మనం చూస్తాం. అయితే ఇందులో ఆశ్చర్యం లేదండి. లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును అని యేసుస్వామి ఏనాడో అన్నారు. యోహాను సువార్త 8:12. ఇక ఆ మాటలు తబోరు పర్వతం మీద శిష్యులు ఎదుట నిరూపణ అయ్యాయి. తానే ఈ జగతికి జ్యోతి అని ఆయన తన శిష్యులు ఎదుట రుజువు చేశారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, తన వలె పరిశుద్ధత అనే పర్వతం ఎక్కిన వాళ్ళు, తనను అనుసరించి జీవించేవాళ్ళు లోకంలో దీపాల వలె వెలుగొందుతారు అని ప్రభు తన శిష్యులకు నేర్పిస్తున్నారండి, మనకు నేర్పిస్తున్నారు. సినాయి పర్వతం మీద మోషేని చూడండి. అతడు 40 పగళ్ళు 40 రాత్రులు ఆహార పానీయాలు మానివేసి దేవుని ఎదుట కూర్చున్నాడు. 40 రోజుల తర్వాత ఏమైందో తెలుసా? ప్రభుతో మాట్లాడి వచ్చుట వలన మోషే ముఖము ప్రకాశించుచుండెను. నిర్గమకాండం 34:29. అతని ముఖం మెలిమిలా మెరుస్తూ ఉండటం వలన అహరోను, ఇశ్రాయేల్ ప్రజలు మోషేని సమీపించడానికి భయపడ్డారంటండి. సోదరులారా, దేవునితో గడిపిన వాళ్ళ ముఖాలే కాదు, వాళ్ళ జీవితాలు కూడా మారతాయి. అవి మునుపట్లా ఉండవు. పై రూపం మారటమే కాదు, వాళ్ళ అంతరంగాలు కూడా మారతాయి. హృదయ పరివర్తన జరుగుతుంది. ఎందుకంటే నేను వారికి నూతన హృదయమును నూతన మనస్సును దయచేయుదును,
వారిలోని రాతి గుండెను తొలగించి దాని స్థానమున మాంసపు గుండెను నెలకొల్పుదును అని ప్రభు చేసిన వాగ్దానం ఉందో చూడండి. ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు. యెహెజ్కేలు గ్రంథం 11:19. మనలో నూతన మనస్తత్వాన్ని ప్రభు కలిగిస్తారు. ఇదే రూపాంతర సందేశం. ఇదే ఈ 40 రోజుల ఉపవాస క్రియల సత్ఫలం. ఈరోజు మనం గ్రహించాల్సింది ఏంటంటే, మన ముఖాలు మెరవాలంటే మన జీవితాలు మారాలండి. మన జీవితాలు చీకట్లో సాగినంత కాలం మన ముఖాలు మెరవు, అవి చీకటిగానే ఉండిపోతాయి. మన జీవితాలు వెలుగులో సాగితేనే మన ముఖాలు వెలుగుతాయి. అందుకు మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి, ఆయన పరిశుద్ధతలో నడవాలి. సోదరులారా, మరో విషయం గమనించండి. యేసు స్వామి ముఖం మెరవటమే కాదు, ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లగానయ్యను. కొండ మీద రూపాంతరం చెందిన ప్రభువు దుస్తులు తెల్లగా మెరిశాయి. స్వార్థికుడైన మార్కు గారు ఇందుకు ఒక చక్కని పోలిక వాడారండి. ఆయన వస్త్రములు వెలుగువలే ప్రకాశించెను, అవి ఏ చాకలియు చలువ చేయజాలనంత తెల్లగా అయ్యను. మార్కు సువార్త 9:3. తెలుపు వస్త్రాలు మహిమకు పవిత్రతకు చిహ్నమండి. దానియేలు ప్రవక్త గాంచిన దర్శనంలో దేవుడు మంచు వలె తెల్లని వస్త్రాలు ధరించి ప్రవక్త కనిపించారట. ఆయన వస్త్రములు హిమము వలె ధవళముగా ఉండెను. దానియేలు గ్రంథం 7:9. తెల్లని వస్త్రాలు ధరించడం ఒక హోదా, ఒక దర్జా. మనం ధరించిన దుస్తులు మురికి కాకుండా జాగ్రత్త పడతాం. కొత్త బట్టలు వేసుకుంటే మరీ జాగ్రత్తగా ఉంటాం. అవే తెల్లని దుస్తులు అయితే మనం తీసుకునే జాగ్రత్తల గురించి ఇక చెప్పాల్సిన అవసరం లేదు. మాటికి వాటి వంక చూసుకుంటాం. కూర్చునే ముందు క్రింద తుడుస్తాం, లేచేటప్పుడు బట్టలు దులుపుకుంటాం. మరి ఇటువంటి శ్రద్ధ మన ఆత్మ విషయంలో తీసుకుంటున్నామా? మన ఆత్మ జీవిత విషయంలో తీసుకుంటున్నామా? దాన్ని పవిత్రంగా ఉంచుకోవటానికి ప్రయాసపడుతున్నామా? మనకు ఒక సామెత ఉందండి, పట్టు చీర ఇచ్చి పీట పట్టుకు తిరిగిందట అని. ఒక ఆవిడ పెళ్ళికి వెళ్ళాల్సి వచ్చింది. ఈ కట్టుకుని వెళ్ళడానికి మంచి చీర లేదంట. కాబట్టి పక్కింటి ఆవిడ దగ్గర చీర అరువు తీసుకుందట. ఆ పక్కింటి ఆవిడ చీర అయితే ఇచ్చింది, కానీ ఆమెలో ఆందోళన, ఆ చీర ఎక్కడ పాడవుతుందో అని. ఇక ఆమె ఏం చేసింది, ఒక పీట పట్టుకుని చీర అరువు తీసుకున్న ఆవిడ వెనకే వెళ్ళిందట. చీర కట్టుకున్న ఆవిడ క్రింద కూర్చోబోతే వెంటనే ఈమె పీట వేసేదట. మనం ధరించిన దుస్తులు ఏదో ఒక రోజు చిరిగిపోతాయి. అయినప్పటికీ వాటిని గురించి అంత జాగ్రత్త తీసుకుంటామే. మరి మన ఆత్మ వస్త్రాల మాట ఏమిటి? దానిని ఎంత స్వచ్ఛంగా పవిత్రంగా ఉంచుకుంటున్నాం? మన వస్త్రాలు అలా ప్రకాశించాలంటే మనం ఏం చేయాలండి? రోజు ప్రభు ఎదుట కూర్చోవాలి. మోషే పర్వతం మీద దేవుని ఎదుట కూర్చున్నట్టు మన ఆత్మ వస్త్రాలను ఆయన చేతుల్లో పెట్టాలి. ఆయన వాటిని తన దివ్య రక్తంలో కడిగి శుభ్రపరుస్తారు, తెల్లగా చేస్తారు. సోదరులారా, దివి గొరిపిలైన యేసుక్రీస్తు సింహాసనాసీనుడై వచ్చినప్పుడు తెల్లని దుస్తులు ధరించిన వారే ఆయన ఎదుట నిలువబడుటకు యోగ్యులని మనకు తెలుసా అండి? దర్శన గ్రంథం 7:9, 14 అపోస్తలుడు ఈ విషయం చెప్తున్నాడు. అయితే ఒక విషయం మనం జాగ్రత్త పడాలి. కేవలం మన ముఖాలు మెరిస్తేనో, మన వస్త్రాలు తెల్లగా ఉంటేనో చాలదు. మన ఆత్మీయ జీవితం దేవుని తేజస్సులో వెలుగొందాలి. మనం ఆయన మహిమలో భాగస్థులం కావడానికి సిద్ధపడాలి. అందుకు ఈ తపోకాలంలో మనం ఏం చేయాలి? అబ్రహాం వలె ఈ లోకం నుండి, లోకస్తుల నుంచి వేరుపడాలి. అశాశ్వతమైన వాటి వెంట పడటం మానుకోవాలి. లోకానుసారులే జీవించే వారి నుండి దూరంగా జరగాలి. పరిశుద్ధత అనే పర్వతం ఎక్కడం అంటే దేవుని సన్నిధిలో గడపటం అండి. యేసుతో మన జీవితం పెనవేసుకోవడం. అప్పుడు మనం ప్రకాశిస్తాం, దేవుని మహిమతో నింపబడతాం, మనం రూపాంతరం చెందుతాం, మనలో క్రీస్తు రూపం సాకారం అవుతుంది. ఈ తపోకాలం అటువంటి ఆశీస్సుల కాలం కావాలని, రూపాంతరం చెందే స్థితిని మనకు ఇవ్వాలని వేడుకుందాం. ప్రభు కృప సదా మనకు తోడై ఉండునుగాక. ఆమెన్.